యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అనియా ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమునకు వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. సరిపోద్ది, చాలా సరిపోద్ది. నా మాట వినిపిస్తే సరిపోద్ది. ప్రియమైన సంఘమా, మన సంఘానికి ఎవరినైనా పెద్ద అయ్యగారిని పిలిచామనుకోండి, పెద్ద అయ్యగారు కదా ఏదో చెప్పేస్తారు అని మనం ఎగ్జాక్ట్గా, అంటే ఆయన ఏదో చెప్తారన్న ఉద్దేశంతో చూస్తూ ఉంటాం. పెద్ద అయ్యగారు వచ్చారు కదా, పెద్ద అయ్యగారు వచ్చినా చిన్న అయ్యగారు వచ్చినా ఎవరు వచ్చినా ఇందులోంచే చెప్పాలి. ఒక మాట అటువైపు కానీ ఒక మాట ఇటువైపు కానీ పెద్ద అయ్యగారు కానీ చిన్న అయ్యగారు కానీ మళ్ళించారనుకోండి, మనం దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఏ అయ్యగారు వచ్చినా, ఒకవేళ ఎవరైనా వచ్చినా సరే, మనం చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఎవరమైనా సరే ఆ రోజు ఆయన ఏం చెప్తున్నారు అన్న దాన్ని మ్యాక్సిమం మనం కాస్త కోస్త చదువుకున్నాం. మా చెల్లి కూడా చదువుకుంది, రాయగలరు. ఆ రోజు ఏమైతే చెప్పారో అన్నదాన్ని రాసుకోవాలి. చిన్న నోట్స్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆ రోజు తారీఖు వేసుకొని, ఆదివారం పలానా తారీఖు వేసుకొని ఎవరైనా ఇది మెయింటైన్ చేయాలి. రాసుకొని ఆ రోజు అయ్యగారు ఏ వాక్యం చెప్పారు అనేది రాసుకుంటే మనకు గుర్తుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ చెప్పిన వాక్యం మరలా మనం ఒకసారి బైబిల్లో ఉందా లేదా, దారి మళ్ళించి చెప్పారా, ఉన్నట్టు చెప్పారా అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయలేదంటే మాత్రం ఆ అయ్యగారు ఎలా అయితే చెప్తున్నారో మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. బెరయా సంఘస్థులన్నీ ఉండేవారంటండి, మన బైబిల్లో ఉంటుంది బెరయా సంఘస్థులు. ఆ సంఘంకి వెళ్ళి పౌలు గారు బాగా పండితులు బైబిల్లో, ధర్మశాస్త్రంలో కానీ ఇంకా బైబిల్లో ఇంకా ఆయన మంచిన పండితులు ఎవరు లేరు. ఆయన వాక్యం చెప్తుంటేనే ఆ సంఘస్థులు చెక్ చేశారు, ఈయన చెప్పింది కరెక్టా కాదా, బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నారా లేకపోతే ఏమన్నా కొత్త బోధ ఏమన్నా చెప్తున్నారా, అలాగని చెప్పేసి పౌలు గారు చెప్పిన వాక్యాన్నే బెరయా సంఘస్థులు చెక్ చేసుకునేవారండి. అలాగేంటంటే మనం కూడా ఉన్నట్టుగా ఎలా ఉన్నా సరే జస్ట్ మనం ఆ రోజు నోట్ చేసుకొని రిఫరెన్స్లు రాసుకొని ఒకసారి చూసుకొని అనుకోండి, మనకి గుర్తుంటాయి. పోయిన వారం అయ్యగారు ఏం వాక్యం చెప్పారంటే చాలామందికి గుర్తుండదు. అంతకుముందు వారం అంటే అసలు గుర్తుండదు, అంతకుముందు వారం అంటే కష్టం. కాబట్టి ఏంటంటే మనం ఈ వాక్యాన్ని మనం మనసులో నింపేసుకోకపోతే మనం విన్న వాక్యం అంతా కూడా వ్యర్థమేనండి. ఇప్పుడు వినేసామో, చప్పట్లు కొట్టామో, ప్రార్థన చేసుకున్నామో, వెళ్ళిపోయామంటే ఈ రోజుతో పోయేది కాదు. ఇది దేవుడు వాక్యాన్ని మన నరాల నింపేసుకున్నాం అనుకోండి, మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ బయట విషయాలతో మనకు సంబంధం ఉండదు. ఎలాంటి ఒత్తిడి మన మీద వచ్చినప్పటికి కూడా బైబిల్ వాక్యం మన మైండ్లో ఉంది కాబట్టి మనం జయించగలం. అప్పుడు ఎలాంటి మానసికమైనటువంటి ఆందోళనకు మనం గురి కావాల్సిన అవసరం లేదు. ఏం జరిగిపోయినా, చుట్టుపక్కల ఏం జరిగినా సరే మనం మాత్రం చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మన మైండ్ నిండా, మన మనసు నిండా ఉన్నది బైబిల్ కాబట్టి. ఓకేనా? సరే నేను ఇందాక వచ్చిన వెంటనే అక్కడ బండి పెట్టేటప్పుడు నాకు అన్నయ్య చెప్పేటప్పుడు విన్న వాక్యం ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అన్న మాట వినిపించింది నాకు. నిజంగా బుద్ధిహీనులు అయితే మాత్రం అలాగే అనుకుంటారండి. దేవుడు లేడు కానీ అని అనుకొని దాని ప్రకారంగానే ఉన్నాడా, ఎవరైనా చూసారా, నువ్వు చూసావా, చూపించు అన్న స్టేజ్కి వచ్చేస్తారు. అందువల్ల వాళ్ళు ఎలా ఉంటారంటే కింద లైన్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కార్యాలు అవి చేస్తూ ఉంటారు, చెడ్డ కార్యాలు. అయితే మన బైబిల్లో ప్రారంభంలోనే ఇలాగ ఆదికాండం తీసిన వెంటనే అందులో ఇంచుమించుగా 32 సార్లు
32 సార్లు దేవుడు 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 అన్న పదం 32 సార్లు వస్తుందండి. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే. ఓకేనా? అంటే 32 సార్లు దేవుడు ఉన్నాడు అన్న దాంతోనే మన బైబిల్ ప్రారంభమవుతుంది, కానీ దేవుడు లేడు అన్న దాంతో మాత్రం మనం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే బహుదేవతారాధనకు కూడా మన బైబిల్ చోటు ఇవ్వదు. బహుదేవతారాధన అంటే దేవుళ్ళందరూ ఒకటే, చాలామంది దేవుళ్ళు ఉన్నారు అన్న దానికి చోటు ఇవ్వదు మన బైబిల్ ఎప్పుడు కూడా. మన బైబిల్ ఎప్పుడు కూడా ఒకే దేవుడు, ఆయనే యేసు ప్రభు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనే ఇవన్నీ సృష్టించాడు. ఈ సృష్టి అంతటికి కూడా ఆది ఉంది, ఆది అంటే ప్రారంభం ఉంది అని చెప్తూనే, అందుకే చూడండి ఆదికాండం 1వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ప్రతి దానికి ఆది ఉంది, ప్రారంభం ఉంది. ఈ భూమికి ప్రారంభం ఉంది, ఆకాశానికి ప్రారంభం ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలకు ప్రారంభం ఉంది, అన్నిటికీ కూడా ఒక ప్రారంభం ఉంది అని చెప్తూనే దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆది యందు సృజించెను అన్న దాంతో ప్రారంభమవుతుందండి. అంటే మన దేవుడికైతే ఆల్ఫా ఒమేగా మన దేవుడు. ఆల్ఫా ఒమేగా అంటే ఆయన ఎప్పుడు ప్రారంభం నుంచి ఉన్నాడు, ఆయన చివరి వరకు ఉంటారు. ఆయనకి ఆది అంతము లేదు. కొన్ని రోజుల తర్వాత మన దేవుడు మరుగైపోతాడు అనడానికి లేదండి. కొన్ని దేవుళ్ళు అయితే మరుగైపోతారు. ఇప్పుడు ఎవరైతే బాగా ఆరాధించబడుతున్నారో ఆ దేవుళ్ళు కొద్ది కాలానికి ఉంటారో ఏమవుతారో మనకు తెలియదు, కానీ అంతరించిపోతారు అలా. కానీ మన దేవుడు అలా కాదు, ప్రారంభం నుంచి ఉన్నాడు, చివరి వరకు కూడా ఆయనే ఉంటారు. ఓకేనా? అది అందుకే మన దేవుడు ఆది అంతము ఆయనే. ఓకే, సరే. మొన్న వాక్యం చెప్పినప్పుడు ఈ సృష్టికర్తను వదిలేసి, మన దేవుడు సృష్టికర్త, ఈ సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారని చెప్పేసి మొన్న ఒకసారి చెప్పి దాన్ని యూట్యూబ్లో పెట్టాను, మన దాంట్లో కూడా పెట్టాను, ఈరోజు కూడా పెడతాను, ఒకసారి వీలైతే చూడండి. జనాలు ఏంటంటే ఈ సృష్టించినటువంటి సృష్టికర్తను వదిలేసి ఈ సృష్టిని పూజిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. చెట్లు దేవుడు సృష్టించాడు, సూర్యచంద్రులు దేవుడు సృష్టించాడు, చేపలు, ఈవెన్ మనం కూడా మనుషులు తను తయారు చేసుకున్నాడు. అంటే 6 రోజులు సృష్టి జరిగించారండి. మొదటి రోజు ఏం చేశారంటే వెలుగు కలుగుగాక అని ఉంటుంది. వెలుగు ఎవరు కలుగు చేశారంటే మన దేవుడే కలుగు చేశాడు. అందులో అనుమానం ఏమీ లేదు, అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. వేర్వేరు గ్రంథాలు ఏం చెప్పినా మనకు అవన్నీ మనకు ప్రామాణికం కాదు. మనదే ముఖ్యం, మనదే ప్రాధాన్యం, మనదే నిజం. అలాగే గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు ఏం చేసింది వెలుగు. రెండో రోజు ఏం చేశారంటే స్పేస్ అంటే ఆకాశము, రెండో రోజు చేసింది. తర్వాత మూడో రోజు ఏం చేశారంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆరిన నేల, చెట్లు, ఫలవృక్షాలు. చెట్లు, ఈ ఫలవృక్షాలు, ఈ ఆరిన నేల చేసింది ఎవరో కాదు, మన దేవుడే. మన దేవుడే, స్వయంగా మన దేవుడే, మన దేవుడే. గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా తర్వాత 4వ రోజు ఏం చేశారంటే ఆయన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలనే చేశారు. 4వ రోజు చేసింది, 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అందుకే చూడండి, చదువుకున్న ఈ పిల్లలకి మేము బడి చెప్పేటప్పుడు అందులో పుస్తకాల్లో కూడా ఏమని రాసి ఉంటుందంటే సూర్యుడు ఒక నక్షత్రము అని రాసి ఉంటుంది. చూసుకోండి, సూర్యుడు ఒక దేవుడు అని రాసి ఉండదు. మేము పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తాం. సూర్యుడు ఒక డాష్ అని ఉంటే అక్కడ పిల్లలు ఏమని ఫిల్ చేయాలంటే నక్షత్రము, స్టార్. అలా కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనన్నా సూర్యుడు ఒక డాష్ అని ఉన్న తర్వాత దేవుడు అని ఫిల్ చేసామనుకోండి, అక్కడ ఆ బిట్టు పోనట్టే, ఆ ఉద్యోగం పోనట్టే. అక్కడ దేవుడు, మన దేవుడు సృష్టించాడు ఈ సూర్యుడిని. సూర్యుడు మనకు అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట. నక్షత్రాంకులు చాలా ఉన్నాయండి, ఈ గెలాక్సీలో చాలా ఉన్నాయి. అతి దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట మనకి. ఓకే, అది ఎప్పుడు చేశాడు మనకి 4వ రోజు చేశాడు మన దేవుడు. తర్వాత 5వ రోజు చేసింది పక్షులు, తర్వాత మహామత్స్యములు. ఈ పక్షులు తిరుగుతున్నాయి కదండి, ఈ పక్షులన్నీ కూడా, ఈ తిరిగే పక్షులన్నీ 5వ రోజు మన దేవుడు చేశాడు. కానీ ఈ తిరిగే పక్షులు కూడా దేవుళ్ళు చాలామందికి. గుర్తుపెట్టుకోండి,
ఈ తిరిగే పక్షులు కూడా దేవుళ్ళు, కానీ మనకి నిజమైన దేవుడు. ఈ సృష్టి ఏం చేస్తుందంటే ఈ పక్షుల్ని, చెట్లని, తర్వాత చంద్రుణ్ణి వీళ్ళు పూజిస్తున్నారు. అప్పుడు చాలామందికి ఎలా అనిపిస్తుంటుందంటే ఎలా అయినా కామన్గానే ఉంది కదా, మేము చెట్లను పూజించినా, చంద్రుని పూజించినా, సూర్యుని పూజించినా మాకు బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాం. ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే మా దగ్గరే భూములు ఉన్నాయి, మా దగ్గరే డబ్బులు ఉన్నాయి, మేమే ఆనందంగా ఉన్నాం, మేమే కార్లు అన్నీ కొనుక్కుంటున్నాం, మనం బాగానే ఉంది కదా. ఇప్పుడు అంత మారిపోవాల్సిన అవసరం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంటండి, తెల్లారగట్ల బకెట్ తినేసాడంట, తెల్లారగట్ల చచ్చిపోయాడంట. లోకమంతా చాలా సంపాదించేసుకున్నాడంట, చాలా 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 అన్నీ సంపాదించేసుకొని ఉదయాన్నే 5 గంటలకు చచ్చిపోయాడంట. ఏమైపోయింది అదంతా? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి దేవాని ఆయన సన్నిధిలోకి వచ్చి మన ప్రార్థనలు చెప్పుకుంటూ, మనం ఏడుస్తూ, ఆయన్ని మన హృదయంలో నింపుకుంటూ ఎందుకు గడుపుతున్నాం? పరలోక రాజ్యం కోసం. అది లేదనుకోండి, అది పోయిందనుకోండి, ఇహలోకంగా మనం ఎంత సంపాదించుకుంటే ఎందుకు? అది గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్, ధనవంతుడు లాజరు, ఇది కూడా దేవుడే చెప్పాడు. మామూలుగా సన్నని వస్త్రాలు ధరించుకొని పూటకి మంచి మంచి భోజనాలు, ఎంత లగ్జరీ లైఫ్ అనిపించాడంటే చాలా లగ్జరీగా, అబ్బా లైఫ్ అంటే అలా ఉండాలా, జీవితం అంటే అలా ఉండాలా, చూడు ఎలా గడుపుతున్నాడో, ఆశీర్వాదం అంటే అది అన్నట్టుగా ఆతల వాళ్ళు చూసేలా బతికాడు. ఎవరండి? ధనవంతుడు. ఆ పక్కనే లాజరు కురుపులతోనూ దేవుడా 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 అంట, ఆ కుక్కలు వచ్చి నాకడం, ఏదో అలాగే అయినా సరే ఆ బాధలో దేవుడా 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 అంటూ బతికాడు. మ్యాక్సిమం ఎవరైనా చూసేవాళ్ళు అయితే ఏమంటారండి? ఆశీర్వదించబడ్డవాడు అతను, చక్కగా చూడు ఎలా ఉన్నాడో, మంచి వస్త్రాలు, డబ్బు, వెనకాల బోళ్ళంత బలగం, ఎకరాలు, లారీలు, ట్రాక్టర్లు, బళ్ళు, అది రండి ఆశీర్వాదం అంటే అనిపిస్తుంది ఎవరికైనా. పక్కనే కురుపులతో గోకుంటా అలా ఉన్నాడు, దేవుడా దేవుడా అని పడున్నాడు కదా, ఆండి చూసి ఏమనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుంది, చచ్చే దరిద్రుడాయుడు, ఇది ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఇలా ఎందుకుంటాడు, పైగా ఇంకా దేవుడు దేవుడు అనుకుంటానా, దేవుడే ఆలకించుంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి, దేవుడు ఆలకించుంటుంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అని అనుకుంటారు. ఎవరైనా చూసిన అలాగే అంటారు. కానీ అక్కడ ఏం జరిగిందంట తెలుసండి? ఇతనో చనిపోయాడు, అతనో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ చనిపోయిన లాజరు తిన్నగా వెళ్ళి అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు, పరలోక రాజ్యంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇతనో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నంతకాలం దేవుడు అంటే గుర్తు రాలేదు. దేవుడు నాకు ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండాలా అన్నది అసలు ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత బాధ అనుభవిస్తూ అటువైపు చూశాడు. చూస్తే ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు, స్వర్గం కనపడుతుంది, ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు అన్నాడనమాట, ఆ అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఆ నాలుక ఎండిపోతుంది, దాహంతో ఈ నరకయాత్రలో ఉండిపోయాం, కనీసం ఒక చుక్క కొంచెం నాలుక తడపడానికి ఆ లాజర్ని పంపించవా అని చెప్పేసి అడిగాడు. అడిగితే అక్కడ ఏం చెప్పారంటే, లాజర్ని పంపించడానికి మాకు మీకు మధ్య పెద్ద అగాధం ఉంది, అటువైపు వాళ్ళు ఇటువైపు రావడానికి కుదరదు, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి కుదరదు. అయ్యి బాబోయ్ తండ్రి, అలాగైతే నేను వచ్చేసాను ఇక్కడికి, నాకంటే భోగభాగ్యాలు అనుభవించేస్తున్నారు మా తమ్ముడోళ్ళు, 5 ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసేలా ఉన్నారు ప్రభువా, ఒక్కసారి నువ్వు చిన్న పర్మిషన్ ఇస్తే
టక్కుమని ఇంటికి వెళ్ళి చెప్పి ఒరే ఒరే బాబు నరకం ఉందిరా, పరలోకం ఉంది, మనం ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించేస్తున్నాం కానీ దేవుడంటే భయం భక్తి లేకుండా ఉన్నాం కానీ అసలైన అక్కడ ఉంది పరలోక రాజ్యం, కాబట్టి మీరు దేవుడిని నమ్ముకోండి, ఇలా ఉండండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభువే దేవుడు అని ఒక మాట చెప్పొచ్చేస్తాను అని చెప్పేసి అడిగాడు ధనవంతుడు. దానికి కూడా ఏం చెప్పారంటే, చెప్పడానికి ఆల్రెడీ అక్కడ ఉన్నారు జనాలు, పాస్ట్ గారులు ఉన్నారు, బైబిల్ కూడా అందరికీ ప్రచురం చేయబడ్డది, అంతా ఉంది అక్కడ, చెప్పడానికి చాలామంది ఉన్నారు. విన్నారా, వింటారు, లేదంటే వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చేస్తారు, నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వచ్చేస్తారు. అర్థమైందండి? పరిస్థితి ఇదండి. చాలా తక్కువ మంది మనం చూడండి, గట్టిగా చూస్తే ఇక్కడ ఒక 20 మంది, ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం ఊరు మొత్తాన్ని చూసుకుంటే. ఏమైనా పర్లేదు, చిన్న మందా భయపడకండి, దేవుడు మన దగ్గరే ఉంటాడనమాట. మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పమంటారండి, లోకంలో ఏమున్నా అవన్నీ మనకు అనవసరం, నిజమైన దేవుడిని నమ్ముకున్నామండి, అది మనకి అవన్నీ ఉండొచ్చు. ఈరోజు బాగా ఉన్నాయి, తెల్లరగట్లకు పోతాయండి. అవి 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 శాశ్వతం కాదు, అవి పర్మనెంట్ కాదు. ఇహలోకమైనటువంటి ఏమీ కూడా మనకు పర్మనెంట్ కాదు. మనకు పర్మనెంట్ ఏంటంటే మన పరలోక రాజ్యం. అందుకే మన పౌరసత్వం పరలోకమందు ఉంది. మనం భారతీయులం, మన పౌరసత్వం ఉంది, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, భారతీయులం. కానీ అసలైన పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకమందు ఉందన్నమాట. మనం ఆ దేశానికి చెందిన వాళ్ళం. ఇదంతా కూడా ఒక బాటసారులం అన్నమాట. వచ్చేమో ఈ లోకంలో ఉన్నాము, ఆయన స్తుతించేమో, మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఇది తిరిగిలేని సత్యం అన్నమాట. ఎంతమందిని చూడలేదండి, ఎంతమందిని మనం చూడలేదు. మన పూర్వీకులు మనకంటే పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేరు. వాళ్ళు మా దొంగమాయ వచ్చారండి, మా నాన్నగారు, ఇంకా మా కళ్ళ ముందు తిరిగిన వాళ్ళందరూ కూడా అయిపోద్ది. జీవితం ఒక దగ్గర ఆగిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఆగిపోద్ది. కష్టమైన సుఖమైన మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, అది మనల్ని దేవుళ్ళో ఇంకా స్ట్రాంగ్గా నిలబెట్టడం కోసం వస్తాయి. చాలా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒక శోధన వచ్చిందనుకోండి, అయితే ఆ శోధన వల్ల వాడు దేవుడికి ఇంకా దగ్గర అయిపోతాడు. కొంతమంది ఆ శోధన వల్ల దేవుడికి ఇంకా దూరం అయిపోతారు. శోధన రావడం వల్ల రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అయితే దేవుడికి దగ్గర అయిపోతారు బాగా. అందుకే చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు అని ఉంటుంది. శోధనలు వస్తాయి, రావాలా. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, దాన్ని మామూలుగా అలా వదిలేసాం అనుకోండి, అది అలాగా దాని యొక్క మెరుపుదనం అనేది అలా పోతుంటుంది మెల్ల. అలా కాకుండా దాన్ని అగ్ని పరీక్షకి నిలబెట్టామనుకోండి, అగ్నిలో పుటం పెట్టి కాల్చామనుకోండి, అప్పుడు అది మెరుగు అవుతుంది అన్నమాట. అలాగే మనల్ని దేవుడు కొన్ని పరీక్షలలో నిలబెడతాడు. ఆ పరీక్షలకు మనం తట్టుకొని నిలబడాలని. నిజంగా చెప్తున్నానండి, దేవుడు యోబుని ఎందుకు అలా ఆశీర్వదించేశాడు అంటే, యోబు వినే ఉంటారు, యోబు కోసం వినే ఉంటారు. యోబుని చాలా బహుగా ఆశీర్వదించాడు దేవుడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఇన్ ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉంటావు, నీకు పలానాది ఇస్తే దానివల్ల నువ్వు చెడిపోతావా లేదా దానివల్ల ఇంకా మహిమపరుస్తావా అన్నది తెలుసు దేవుడికి. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాధానం రావచ్చు రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా గుర్తుపెట్టుకోండి, వచ్చినా రాకపోయినా దేవుడు ఏదో విధంగా మాట్లాడతాడు. సమాధానం వచ్చిందనుకోండి ఆ విధంగా మాట్లాడాడు, సమాధానం రాలేదనుకోండి దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. మనం ఏదైనా ప్రార్థనలో ఒక విషయం అడుగుతామండి, అడిగినప్పుడు దేవుడు ఎన్నిసార్లు అడిగినా నాకు సమాధానం రాలేదు అని మనం అనుకుంటాం.
సమాధానం రాలేదంటే అక్కడ దేవుడు నీకు అలా ఆపాడు. దానివల్ల ఏంటంటే నీకు ఉపకారమా, లేకపోతే దేవుళ్ళు నువ్వు ఎదుగుతావా, లేకపోతే ఆ బిడ్డ నాకు దూరం అయిపోతాడా అన్నదాన్ని చూసుకొని ఇస్తాడు. ఒకవేళ నీకు అడిగిందల్లా ఇచ్చేసాడు అనుకోండి, ఏదో మన గొంతమ్మ కోరికలు తీర్చే దేవుడు కాదు మన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఏదైతే నీకు అవసరమో నీ జీవనానికి, నీ భక్తికి, ఆయనలో ఎదగడానికి నీకు ఏదైతే అవసరమో అది మాత్రమే ఇస్తాడు. అంతకంటే మనం ఎక్కువ కోరికలు కోరికినా మాత్రం ఆయన ఇవ్వడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు యోబుని అంతలా ఎందుకు ఆశీర్వదించాడంటే ఇంకా నా దగ్గర అవుతాడు అని ఆశీర్వదించాడు. అది గుర్తుపెట్టుకోండి. సగతాయన వచ్చి, ప్రభా మరి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను నమ్ముకున్నాడు, కానీ ఒకసారి తీసేయవన్నీ తీసేయి, ఏం చెప్తాడు, నిన్ను దూషించకపోతే చూద్దాం, ఒకసారి తీసేయి అన్నాడు. తెలుసు నా బిడ్డ నా దగ్గర స్ట్రాంగ్గా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి బాగానా, దేవుణ్ణి మనం నమ్మడం కాదండి, దేవుడు మనల్ని నమ్మాల. ఎన్ని ఇచ్చినా స్థిరంగానే ఉంటాడు, పర్లేదు, నా బిడ్డను ఆశీర్వదించినా ఇంకా నా దగ్గరికి వచ్చేస్తాడు, నాకు సమీపంగానే ఉంటాడు అని ఆయనకి నమ్మకం వచ్చేసింది అనుకోండి మన మీద, పర్లేదండి. అలా కాకుండా ఇచ్చిందాక ఒక మాట, ఇచ్చిన తర్వాత ఇటు దూరం అయిపోతాడు, నాకు కష్టం అని అనుకున్నాడంటే మాత్రం ఆపుతాడు, ఆశీర్వాదాలు ఆపుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడంటే, సరే అయితే నీ ఇష్టం, తీసేయితేనని చెప్పేసి ఆయన ప్రాణాన్ని మాత్రం టచ్ చేయొద్దు, కానీ శరీరం కానీ నువ్వు ఆస్తులు కానీ నీ ఇష్టం తీసేయండి. మొత్తం అన్నీ అండి, పిల్లలు చనిపోయారు. ఎంత ఆస్తిపరుడో ఎవరో యోబు, ఆస్తి అంతా పోయింది, శరీరం కురుపులు. ఎవరైనా ఏమనుకుంటారంటే వీడేదో చేసే ఉంటాడు, పాపం చేశాడు, అందుకే ఇంతలాగా అయిపోయాడు అని అనుకుంటాం. కానీ అగ్ని పరీక్షలు వచ్చేసాయి. ఓ పక్క నుంచి ఆవుల మంది అంతా చనిపోయిందండి ఒక దోసడు వచ్చి, ఓ పక్కన బిల్డింగ్ కూలిపోయి మీ పిల్లలందరూ చనిపోయారని ఒకటి. ఇంకో అసలైన శోధన ఏంటంటే ఎవరో భార్య, బాబు నాయన ఇప్పటి వరకు మా ఏదోలా బతికాం, ఆ ఒక్క మాట అనేసి చచ్చిపోయే బాబు. ఏం మాట? ఏ దేవుడా ఇంకానా ఆ కురుపులు, ఆ రసి, కుక్కలు చి అవన్నీ ఎలాగ అనుభవించిందండి ఆవిడ? అతని నుంచే కదా అనుభవించింది ఆ భోగభాగ్యాలన్నీ కూడా. ఇప్పుడు వచ్చి ఏమంటుందంటే ఏదో మాట అనేది చచ్చిపోయి బాబు, ఎలా బతకాలని చెప్తుందో కానీ నీకు దేవుడు దూషించే చచ్చిపో అంటే ఒక్క మాట కూడా రాలేదండి యోబు నోటంట. ఒకటే మాట అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చాను, మళ్ళీ నేను ఆయన దగ్గరికి అలాగే వెళ్తాను, ఇచ్చిన ఏమీ పట్టుకెళ్ళను. పైగా నువ్వే ఎలా మాట్లాడుతున్నావంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికే మహిమ కలుగునాడు. చిన్న శోధన వస్తే కుమిలిపోతామండి మనం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, అబ్బాబోయ్ దేవుడేటి ఇన్ని కష్టాలు పెట్టేశాడు అనుకుంటాం. కానీ మనం కూడా శోధనలోనూ అగ్ని పరీక్షలకి నిలబడిపోవాలండి. అప్పుడే దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తానండి. మనం ఫలించట్లేదు, ఆశీర్వదించబడట్లేదు, ఎలా ఏంటి కారణం ఏంటి అని మనం వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కొమ్మ నరికేయండి, ఒక కొమ్మ నరికేసి 10 రోజులు ఆ పక్కన పెట్టండి, అది ఎండిపోద్ది. అలాగే ఆ కొమ్మని అలాగే చెట్టునే ఉంచండి, దానికి నీరు పోయండి, చక్కగా ఫలిస్తుంది. అలాగే దేవుడు స్వయంగా ఆయన నోటంటే ఏమని చెప్పారంటే, నాలో ఉంటే మాత్రమే మీరు ఫలిస్తారు, నాకు వేరే ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ కూడా ఫలించలేరు. నాలో ఉంటే మీరు గుర్తుపెట్టేసుకోండి, ఇదే నేను ఫలించట్లేదు అని మీరు అనుకున్నారనుకోండి,
నేను ఆయనలో లేను, ఎక్కడో తప్పాను అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా సీరియల్ దాంట్లో ఏమన్నా పెట్టుకుంటే వెళ్ళండి, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎక్కడో చిన్న వైర్ తేడా వచ్చింది అనుకోండి, ఆ లైట్లన్నీ వెళ్ళకవు, మొత్తం అన్నీ చెక్ చేసుకుంటూ రావాలా. ఆ ఎక్కడో చిన్న వైరు, ఆ చిన్న వైరు మళ్ళీ కలెక్షన్ కలిపితే మొత్తం అన్నీ వెలుగుతాయి. అలాగే దేవుడి దగ్గర నుంచి ఏదైనా చిన్న కనెక్షన్ తెగిందనుకోండి, సేమ్ ఈ లైట్లు ఎలా చూడండి వెలగలేదు, అలాగే మన హృదయం కూడా, అది మనం కూడా ఫలించాం. ఆయనలో ఉంటే మాత్రమే ఫలిస్తాము, ఇది ఫిక్స్. ఆయనకు వేరే ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఫలించము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనలో అంటుకట్టబడిపోయి ఉండిపోవాలి. ఇంకా ఆయన చివరిగా ఏం చెప్తున్నారంటే ఆయన స్వరూపంలోకి మనం మారిపోవాలి. నమ్మి 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 వేరేగా అయిపోవడం కాదండి, నమ్మి 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 దేవుని నమ్మి ఆయనలా మారాలి. ఆయనలా మారాలంటే మన దేవుని ఒకటంటే ఎప్పుడు బూతులు రాలేదు. ఎప్పుడు చర్చ అయిపోయిన తర్వాత ఎవరితోనో గొడవ వచ్చిందనుకోండి, నోరుపితే సుప్రభాతం వచ్చేది మన దాంట్లో. ఇంకేముందండి, మనం ఆయన స్వరూపంలో మారడం ఇంకేముంది. ఆయన స్వరూపంలో ఏం మారాం మనం? ఆయన్ని కొట్టారు, అన్యాయంగా ఉమ్ములూసారు, ఎంతోమందికి 5,000 మందికి భోజనం పెట్టాడు, తర్వాత స్వస్థపరిచాడు. ఇన్ని చేసిన ఆయన్ని ఎన్నో బాధలు పెట్టారు. అయినా ఆయన ఎప్పుడు కూడా ఫైనల్గా ఆయన సిలువలో పలికిన మాట కూడా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు అన్నాడు. అది దేవుడు హృదయం. మనం చర్చికి ప్రతి ఆదివారం శుక్రవారం ఇంటింటికి దగ్గర ప్రార్థనలు పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? మనం ఆల్రెడీ నమ్మేం దేవుడిని, మన దేవుడు యేసుప్రభువే. కానీ మెల్లమెల్లగా విని 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 మనం ఆయన స్వరూపంలోకి మారిపోవాలి. అంటే ఆయనలా మారాలి. మీకు ఎలా అంటే, ఈ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బాగా అర్థమైపు దువ్వి 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 వాళ్ళు ఎలా అవ్వాలనుకుంటారంటే, హీరోయిన్ చూసి ఎవరో ఒకరు మైండ్లో పెట్టుకుంటారు, అలా అయిపోవాలా అనుకుంటారు. అబ్బాయిలు అనుకోండి, దువ్వి 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్నే ఆ హీరోగా పెట్టుకుంటారు వాళ్ళ మనసులో. తర్వాత ఇంకా సినిమా హీరోలు ఉంటారు కొంతమందికి, ఏమో ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హీరో అతనే కాబట్టి వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆయనకిలాగే నడడం, ఆయనకిలాగే బైక్ నడపడం, అతనికిలాగే మాటలు చెప్పడం, అతనికిలాగే ప్రవర్తించడం, అతనిలాగే స్టైల్గా. మరి మన హీరో ఎవరు? మన హీరో యేసయ్య. ఇప్పుడు మన దేవుడిలాగే మనం మసులుకోవాలా. ఇప్పుడు సైతాన్ బిడ్డలు సైతాన్లాగే మసులుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సైతాన్ బిడ్డలు సైతాన్లాగే మసులుకుంటారు. సైతాను అబద్ధానికి జనకుడు, నోటంటే అబద్ధాలే వస్తుంటాయి, గొడవలు, ప్రతి అల్లరి, ప్రతి నీచ కార్యానికి సైతానే మూలం. అవన్నీ మనం చేసామంటే మనం సైతాని బిడ్డలం. మనం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. మన దేవుడు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. మేలు చేసి బాధ అనిపించడం గొప్ప. మనం ఎవరికైనా మేలు చేసి బాధ అనిపిస్తే అది గొప్ప. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మన దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి ప్రతి దాంట్లోనూ కూడా. ఇప్పుడు ఒక బైక్ తీసుకొని నేను స్పీడ్గా వెళ్తున్నాను అనుకోండి, ఒక బండి మీద నేను చాలా వేగంగా వెళ్తున్నాను, అది నా సొంత అభిప్రాయం. ఒక బండి ఆయనకి ఇచ్చేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూటర్ మన దేవుడికి ఇచ్చేవాడు నడపమని, దేవుళ్ళలాగే నడుపుతాడు. మనం ఆయన పోలి ఉన్నాం కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. ప్రతి పనిలో, మాటలో, చూపులో, పనుల్లో, ఆతల వాళ్ళని ప్రేమించడంలో, అన్ని విషయాల్లోనూ మనం ఆయన్ని పోలి నడుచుకున్నాం. ఆయనే గుర్తుపెట్టుకోండి, ఆయనే మనకు మాదిరి అంటూ ఎవరు లేరు. పలానా వ్యక్తిని చూసి మా పిల్లలు ఇప్పుడు నన్ను చూసి నేను నేర్చుకుందాం అనుకుంటారండి. ఏదన్నా నేను దూకోవడం కానీ, నేను మాట్లాడడం కానీ, లేదా నేను నడిచే విధానం కానీ నన్ను చూసి నేర్చుకొని ఉంటారు మా స్టూడెంట్స్.
నన్ను చూసి నేర్చుకుంటుంటారు. నాకులా నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే నన్ను ప్రతిరోజు చూస్తున్నారు కాబట్టి, నన్ను చూస్తున్నారు కాబట్టి. మరి మనం సంవత్సరాలు యేసుప్రభువారిని బైబిల్ చదువుతూనే ఉన్నాము. ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఏంటన్నది అలా నేర్చుకుంటూనే ఉన్నాము. మరి ఆయన స్వరూపంలోకి మనం మారిపోవాలి కదా. మారేంత వరకు అవకాశం లేదండి. ఆయన స్వరూపంలోకి మన సొంత ఆలోచనలు, మన సొంత నడవడిక, మన స్వనీతి దేవుని దృష్టిలో తెలీదా మీకు? మన స్వనీతి, మన సొంత నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానము అని ఉంటుంది. మన సొంత నీతి, మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు, మన సొంత తెలివితేటలు, మన సొంతవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం. ఎవరి ఆలోచనలు తెచ్చిపెట్టుకోవాలంటే మన మైండ్లో దేవుడి ఆలోచనలు, దేవుడు ఏమి చెప్పాడో అదే ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవడో అన్యాయంగా ఏదో అన్నాడండి, చాలా కోపం వచ్చి రగిలిపోయాం. సాయంత్రం తాడోపేడ తేల్చేద్దాం అనుకున్నాం. సరే సాయంత్రం అయింది. మన సొంత ఆలోచన ఎలా ఉంటుంది? వెళ్ళాలా, తేల్చేయాలా, అడిగేయాలా, కడిగేయాలా. అది మన మైండ్లో వచ్చిన ఆలోచన. అదే వెళ్తాము, మీద పడతాము, అడుగుతాము, అవసరమైతే దెబ్బలాడతాము, కొట్టుకుంటాము, గాయాలు అవుతాయి, అల్లరిపాలు అవుతాము, ఆ చుట్టూ అందరూ జనాలు చూస్తారు. అంతా అలా జరిగింది. ఇది మన సొంత ఆలోచన. కాబట్టి మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాం కాబట్టి అలా జరిగిపోయింది. అదే దేవుడు అనుకో, యేసుప్రభువు అనుకో, ఏం చేస్తారు? నన్ను ఏదో అన్నాడు, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించును గాక, దేవుడిని దీవించును గాక, ఏం పర్లేదు. నేను చెడ్డం నన్ను అన్నావా, పర్లేదు, దేవుడిని దీవించు కాక. అవసరమైతే ఆకలిగా ఉందా నీకు, భోజనం పెట్టినా, నీకేమైనా అవసరం ఉందా? అది దేవుడు చేసేటువంటి విధానం. అప్పుడు ఏముంటుందండి గొడవ? ఆడికే అనిపిస్తుంది, అరే నేను ఏదో మాట అనేసాను, ఏదో అన్నాను, ఏదో చేశాను, కానీ చివరికి నా మీదే ప్రేమ చూపించాడు. భోంచేస్తావా అని అడిగాడు, దేవుడు నిన్ను దీవించుగాక అన్నాడు అంటే అప్పుడు వాడు కూడా మారతాడు. ఒక్క మాట గుర్తుపెట్టేసుకోండి, ఇంకా దేవుడు పరువు ఎవరి వల్ల పోద్దో తెలుసా? దేవుడు పరువు ఎవరి వల్ల పోద్దో తెలుసా? బయట వాళ్ళ కాదు, వాళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు పరువు పోయేది మన వల్లే. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకొని మనం ఏం చేస్తున్నామంటే అన్యుడి కంటే కొన్ని సందర్భాల్లో దారుణంగా బిహేవ్ చేస్తాం. అప్పుడు ఒక మాటతో అనేస్తారు వాళ్ళు, దేవుడిని నమ్ముకున్నానన్నావు, యేసుప్రభుని నమ్ముకున్నానన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? ఇదేం ప్రవర్తన? దేవుడిని నమ్ముకున్నానన్నావు. విన్నారా మీరు విన్నారా లేదు? కానీ నేను చాలాసార్లు విన్నానండి. దేవుడిని నమ్ముకున్నానన్నావు, ఇదేంటి? కాబట్టి నా సంగమా సహోదరులారా, క్రీస్తుని పోలి మనం నడుచుకుందాం. అదే మనం చేసేటువంటి ప్రతిజ్ఞ. ఏదేమైనా కష్టంలో, సుఖంలో, ఆనందంలో, బాధలో, అన్ని సందర్భాల్లోనూ కూడా మన మాదిరి దేవుడే. దేవుడు ఏం చెప్తే అదే ఫైనల్. మన యేసుప్రభువు వారు ఏం చెప్తే అదే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఆదాముతోటి అన్ని పళ్ళు తిను, తోట ఏదేం తోటలో పెట్టినాడు అన్నీ తిను, కానీ ఆ మంచి చెట్లు ఇచ్చేటువంటి వృక్షం ఉంది చూసావా, అదొకటి, జీవవృక్షం ఒకటి. ఆ చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకు, అన్నీ తిను, నీ ఇష్టం అని చెప్పేశాడు దేవుడు. నా ఆదాం గారు కాదులేండి, అవ్వమ్మ గారు వెళ్ళి సేమ్ ఏదైతే వద్దన్నాడో దేవుడు అదే తిన్నాడు. అది తినడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్సో. ఒక్క మాట చదువుతాను చూడండి, ఎలా అన్నారంటే దేవుడు, ఆదామా ఎక్కడున్నావు అని వచ్చారు. దేవుడు వచ్చినప్పుడు
ప్రభా తప్పు అయిపోయింది, తప్పు చేశాను అని అంటలేదు. నువ్వు నాకు ఇచ్చావు కదా తండ్రి, నాతో పాటు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీని, ఆవిడ తెచ్చి ఇచ్చింది నాకు. చెప్పొచ్చు కదా, ప్రభువా తప్పు అయిపోయింది తినేసాను అంటే ఒకలా ఉన్నావు. నాకు ఇచ్చావు కదా, ఆవిడ తెచ్చి ఇచ్చింది, ఆవిడ వల్ల తిన్నాను. ఏమ్మా ఎలాంటి పని చేసావు అలాగని చెప్పేసి అవ్వమ్మ గారిని అడిగితే, ప్రభువా ఆ సర్పం ఉంది కదా అది నన్ను మోసం చేసింది, అందుకే నేను తిన్నాను. చెప్పొచ్చు కదా, ప్రభువా తప్పు అయిపోయింది తినేసాం. దేవుడి మాట వినలేదు, వద్దన్నాడు, తిన్నా. అదే చూడండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆయన ఏం చెప్పారంటే తినొద్దు అని అన్నారు. మనకు దేవుడైనా ఏదైనా సరే వద్దు అంటే ఇంక మానేయడమేనండి. ఇంక దానికోసం వేరే ఆలోచించవద్దు, లూప్ లైన్ లేవండి. ఇంకా వ్యభిచారం చేయొద్దు అని దేవుడు అన్నాడు అనుకోండి, మన బైబిల్లో ఉంటుంది వ్యభిచరించవద్దు అని అన్నాడంటే ఇంక దానికి లూప్ లైన్ లేవు. ఇంకా నరహత్య చేయొద్దు అని ఉందండి. నరహత్య చేయొద్దు అంటే దానికి ఇంకా మన దేవుడు ఇంకా ఏమని చెప్పాడంటే కొంచెం లోతుగా ఎదటోళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు అని అన్నాడండి. నరహత్య చేయడం అంటే కత్తెట్టుకుని వెళ్ళి నరికేయడమే కాదు, ఎదటోళ్ళని ఒక్క మాట అనొద్దు, దూషించొద్దు. అలా దూషింతే నువ్వు నరహత్య చేసినట్లే అని చెప్పేశాడు. ఇంకా అదే ఫైనల్. ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే నువ్వు శారీరకంగా వ్యభిచారం చేయడం కాదు, ఆల్రెడీ నువ్వు మనసులో వ్యభిచారం చేసేసినట్టే, చూడొద్దు అని అన్నాడు దేవుడు. ఇంకంతే, చూడటం మానేయడమే. అంతేగాని మళ్ళీ మనం లూప్ లైన్లు ఎత్తుక్కొని ఒక మహాకవి అందం చూడవయ్యా ఆనందించవయ్యా అన్నాడు కదా, చూద్దాం, మనం వేరే చేయట్లేదు కదా అని అనుకున్నాం అనుకోండి, అలా పాపమే. అది ఇప్పుడు వద్దు అంటే వద్దు, చెయ్యి అంటే ఇంక చేయడమే, ఇంకా ఆలోచించకుండా చేసేయడమే. వద్దు అంటే ఇంక మానేయడమే అది. ఓకేనా? కాబట్టి చూడండి, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. నేను చెప్పాను, నువ్వు తిన్నావు, కాబట్టి నీ వల్ల నేల శపించబడింది. అందుకే చూడండి, ఈరోజు మనం దున్ని పంటలు పండిస్తున్నాం కష్టపడి. ఇదంతా కూడా వద్దు అన్నజరే చేసినందుకు వచ్చిన శిక్ష. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏమీ కాదండి, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పాడు మానేయడమే, చేయమన్నాడు చేయడమే, అది ఆజ్ఞ. అంతేగాని దాన్ని అతిక్రమించామనుకోండి మళ్ళీ అది ఏ లెక్కలోకి వెళ్ళిపోద్ది? పాపం అనేటువంటి లెక్కలోకి వెళ్ళిపోద్ది. అది ఓకే. తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములో నీ పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. చూడండి, ఈరోజు మనం కష్టపడే కదా, చెమట కూర్చే కదా. ఓకేనా? యాల అనగా నేలలో నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదు అని చెప్పాను. ఓకేనా? అది సరే. ఆదాము వల్ల మనకి మరణం అనేది వచ్చింది, మనం చనిపోతాం. ఇది కానీ మళ్ళా మనం నిరంతరము బ్రతకడానికి మన యేసయ్య కృప చూపించి ఆయన సిలువలో చనిపోయారు. ఆయనలో మనం ఉంటే మనం నిరంతరం బ్రతకగలం. ఆదాము ద్వారా మనం చనిపోయామండి, మరణం వచ్చిందండి. రెండో మరణం కూడా వచ్చింది. మొదటి మరణం వేరు, రెండో మరణం వేరు. మొదటి మరణం అన్నది అందరికీ సహజమే. నువ్వు తిన్నా దినమున నిశ్చయంగా చచ్చిపోదు అని అన్నటప్పుడు తిన్నంటనే చనిపోలేదండి, 900 సంవత్సరాలు బతికేరాలు. మొదటి మరణం అనేది సహజం, రెండో మరణం అనేది అగ్నిగుండం. ఓకేనా? అందులోకి పోకుండా నిత్యజీవంలోకి మనల్ని రక్షించుకోవడానికి ఆయనే దిగి, మన దేవుడే యేసుప్రభువే దిగి ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి మనల్ని రక్షించుకున్నాడు. ఓకే, మనం ఆయనలో ఉండుంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం, ఆయనతో ఆనందిస్తూ ఉంటాం తరతరాలుగా. ఓకేనా? ఇది నా చిన్న
మెసేజ్. దేవుడు వాక్యం దీవించిన గాక.